శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్పై ఒత్తిడిని తగ్గించడంతో పాటు పనిచేసే చోటే నివాసాలు ఉండేలా సమీకృత పట్టణాలను అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. బాహ్యవలయ రహదారికి 5 కిలోమీటర్ల వెలుపల సరికొత్త పట్టణాలు వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. ఏడాది కాలంలోనే 15 నుంచి 20 సమీకృత పట్టణాలు పట్టాలెక్కవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సమీకృత పట్టణాల విధానంపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి. హైదరాబాద్ నగరంపై ఒత్తిడి తగ్గించడంతో పాటు శివారు ప్రాంతాల్లో టౌన్షిప్లు అభివృద్ధి చేయడం ద్వారా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రకటించింది. సమీకృత పట్టణాల అభివృద్ధి పథకానికి సంబంధించి విధానాన్ని జారీ చేసింది పురపాలక శాఖ ఇప్పటికీ. ఈ నేపథ్యంలో ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశాలంటే దీని ద్వారా ఒనగూరే ప్రయోజనాలు ఏంటో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ గారు. అరవింద్ కుమార్ గారు నమస్కారం. ఈ సమీకృత పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రధాన ఉద్దేశం ఏంటి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? అంటే ఇప్పుడు ఈ గత ఒక 4-5 సంవత్సరాల్లో చాలా ఇండస్ట్రీస్ హైదరాబాద్లో వచ్చినాయి. ఎస్పెషలీ ఫార్మాలో, ఐటీ సెక్టర్లో, అదే రకంగా ఏరోనాటికల్ సెక్టర్లో, ఇతర ప్రైవేట్ సెక్టర్స్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి. సో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అవుతున్నారు. హైదరాబాద్లో ఉన్న, తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న వర్కింగ్ క్లాస్ కూడా ఇక్కడ హైదరాబాద్ సెటిల్ అవుతున్నారు. ఈ మధ్యలో డిమాండ్ ఏమైందంటే చాలామందికి ట్రాఫిక్లో చాలా టైం డైలీ పడుతున్నాయి. 1 to 2 hours వాళ్ళు డైలీ ట్రాఫిక్లో టైం స్పెండ్ చేస్తున్నారు. సో యంగర్ పాపులేషన్ ఎవరెవరు ఉన్నారు అంటే ఈ వర్కింగ్ క్లాస్లో, ఎంఎన్సీస్లో, ఐటీ కంపెనీస్లో, ఫార్మా కంపెనీస్లో వాళ్ళు చాలా రోజు నుంచి డిమాండ్ ఏంటంటే వాక్ టు వర్క్ కాన్సెప్ట్ చేస్తాం. అంటే ఎక్కడ వాళ్ళు పని చేస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో దగ్గర ఉంటే నడిచి వెళ్ళవచ్చు. అటువంటి టౌన్షిప్స్ మాకు ఉంటే చాలా మాకు ఈజీగా అవుతుంది. అటువంటి డిమాండ్స్ ఒకటి చాలా వస్తున్నాయి. అదే రకంగా కొంతమంది డెవలపర్స్ కూడా రియల్ ఎస్టేట్ నుంచి కూడా థ్రెడాయ్ వాళ్ళ ద్వారా కూడా ఒక డిమాండ్ ఏంటంటే ఇటువంటి టౌన్షిప్ ఉంటే ఆఫీస్, ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ కాంప్లెక్సెస్, రెసిడెన్స్ ఒకే చోట ఉంటే చాలామంది ఇటువంటి వర్కింగ్ క్లాస్లో, ఐటీ సెక్టర్లో, ఫార్మా సెక్టర్లో వాళ్ళు అక్కడే నడిచి ఆఫీస్కి వెళ్తారు. బయట రోడ్డు మీద వెహికల్స్లో రావాల్సిన అవసరం లేదు. సో వీక్ డేస్లో చాలా వరకు ట్రాఫిక్ తగ్గిపోతుంది. వీకెండ్స్లో వాళ్ళు షాపింగ్కి కానీ అట్లా ఎంటర్టైన్మెంట్కి బయట వస్తారు. సో ఆ ఉద్దేశంతో ఆల్మోస్ట్ యావరేజ్గా డైలీ ఒక 2 hours ట్రాఫిక్ టైం సేవ్ అవ్వచ్చు. అటువంటి ఉద్దేశంతో మేము ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ మన మినిస్టర్ గారు ఆల్మోస్ట్ 1 year నుంచి ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఎట్లా జరుగుతుంది, ఎట్లా చేయవచ్చు, లాస్ట్ క్యాబినెట్లో కూడా దాని మీద ఆల్మోస్ట్ ఒక గంట సేపు డిస్కషన్ అయింది. దాని తర్వాత ఈ పాలసీ అప్రూవ్ చేయడం జరిగింది. ఇతర దేశాల్లో కూడా అధ్యయనం చేశారు. ఇప్పటి వరకు ఇటువంటి చేసిన నమూనాలు ఎలా ఉన్నాయి, వాటి ఫలితాలు ఎలా అనిపించాయి? సో మెయిన్ అంటే మన ఇండియాలో మహారాష్ట్రలో ఒకటి, గుజరాత్లో ఒకటి ఒక 5 సంవత్సరాల క్రితం పాలసీ ఇష్యూ చేయడం జరిగింది. కానీ ఆ 2 రాష్ట్రాల పాలసీ చూస్తే అక్కడ డెవలపర్స్కి పెద్ద ఇన్సెంటివ్స్ ఆ పాలసీస్లో లేదు. సో మోర్ ఆర్ లెస్ ఆ ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ నాన్ స్టార్టర్స్ లాగా అయింది. అక్కడ పాలసీ వచ్చింది, బట్ ఓన్లీ 1 or 2 ప్రపోజల్స్ మాత్రమే ఈ పాలసీ కింద వాళ్ళు యూజ్ చేశారు. మన పాలసీలో మేము డెవలపర్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి చాలా ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో వీఆర్ హోపింగ్ ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది. మీరు కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం ఈ సమీకృత పట్టణాలను ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? దీనికి సంబంధించిన ప్రణాళికలు ఏమున్నాయి? మెయిన్గా ఇందులో మేము ఏం చెప్తున్నామంటే మినిమం సైజ్ 100 acres ఉండాలి. ఔటర్ రింగ్ రోడ్ దాటి ఒక 5 kilometers దాటిన తర్వాత ఈ పాలసీ కింద ఎలిజిబిలిటీ ఉంటుంది. మెయిన్ ఐడియా ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎట్లాగే డెవలప్మెంట్ జరుగుతుంది. మన ఒక డీకంజెస్ట్ చేయాలంటే, అవుట్ సైడ్ కొంచెం డెవలప్మెంట్ జరగాలంటే డెలిబరేట్గా ఔటర్ రింగ్ రోడ్ దాటి 5 kilometers దాటిన తర్వాత ఈ పాలసీ అంటే 100 acres ల్యాండ్ ఉంటే ఈ పాలసీ కింద వస్తారు. అండ్ అప్లై చేస్తే డెవలపర్స్కి మేము చాలా ఇన్సెంటివ్ ఇస్తున్నాము. సో మెయిన్గా ఏంటంటే హైదరాబాద్ నుంచి బయట వెళ్ళాల్సిన ఒక 13 ఇంటర్సెక్షన్స్ ఉంటాయి. స్టేట్ హైవే కానీ ఔటర్ రింగ్ రోడ్తో ఎక్కడెక్కడ ఇంటర్సెక్షన్స్లో వీఆర్ హోపింగ్ అక్కడ సెటిలైట్ టౌన్షిప్స్ లాగా, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ లాగా డెవలప్ అవుతాయి. సో మేము ఈ పాలసీలో ఏం రాసామంటే మెయిన్ ఎక్సెస్ రోడ్ ఉంది, అది 100 feet ఉండాలి. కొన్ని చోట 60 ఉంటాయి. అక్కడ మాది ఒక ఎగ్జిస్టింగ్ జియో ఉంది, జియో 106 చెప్తాము. ఆ జియో కింద కవర్ చేస్తాము. సో మీ ల్యాండ్ ఎక్కడైనా ఉండవచ్చు. రోడ్ దగ్గర ఉంటే మీకు ఈజీ అవుతుంది. రోడ్ కొంచెం లోపల అయితే మీరు రోడ్ డెవలప్ చేయాల్సిన ఉంటుంది. బట్ ఎస్పెషలీ కోవిడ్ తర్వాత కూడా చాలామంది గ్రీన్ ఏరియాలో పోవాలి, కొంచెం లెస్ పొల్యూటెడ్ ఏరియాలో ఉండాలి, ఇండివిజువల్ హౌసింగ్లో ఉండాలి. సో డిమాండ్ అయితే చాలా ఉంది.
డెవలపర్స్ నుంచి కూడా ఇందులో చాలా క్వరీస్ వస్తున్నాయి. సో వీఆర్ హోపింగ్ దట్ ఇట్ విల్ బి అ బిగ్ సక్సెస్. ఈ టౌన్షిప్లను ఎలా డెవలప్ చేస్తారంటే ఏ విధానంలో గవర్నమెంట్ ఇస్తారా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎలా చేయబోతున్నాం, దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా ఎలా ఉండబోతున్నాయి? అంటే మెయిన్గా ఇందులో ప్రైవేట్ సెక్టర్ ద్వారా డెవలప్మెంట్ అవుతుంది. సో ఇండివిజువల్ డెవలపర్ ఉండవచ్చు, జాయింట్ వెంచర్ చేసుకోవచ్చు, లేకపోతే డెవలప్మెంట్ కింద ల్యాండ్ తీసుకొని చేసుకోవచ్చు, ఎస్పీవి ద్వారా చేసుకోవచ్చు. మెయిన్గా ప్రైవేట్ సెక్టర్ డ్రివన్ డెవలప్మెంట్ ఉంటాయి. మన తరఫు నుంచి ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఏముంటాయంటే మొత్తం ప్లాట్ సైజ్కి 10% ఏరియా గ్రీన్ బెల్ట్ కింద తప్పనిసరిగా ఉండాలి. మోర్ దెన్ 10% ఉంటే, సపోజ్ 15% ఉంది, ఆ 5%కి మేము చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కన్వర్జన్ ఛార్జెస్ కలెక్ట్ చేయము. దట్స్ అన్ ఇన్సెంటివ్. సో 10% మినిమం గ్రీన్ బెల్ట్, తర్వాత రోడ్స్, ఎమ్యూనిటీస్ అన్నీ కలిపి ఒక 40% వరకు వెళ్తుంది. మిగతా 60% ఏరియాలో 25% టు 50% లోపల నాన్ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఉండాలి. నాన్ రెసిడెన్షియల్లో ఆఫీస్, ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్, స్పోర్ట్స్ ఏరియా, ఇవన్నీ. సో 25 టు 50% ఇది ఉంటాయి, మిగతా ఏరియాలో రెసిడెన్స్ ఉంటాయి. అట్లా ఆ రకంగా బ్రాడ్గా లేఅవుట్ మేము డిసైడ్ చేసాము. డీటెయిల్స్ అయితే డిపిఆర్ ప్రకారంగా ప్రైవేట్ డెవలపర్ డెవలప్ చేస్తారు. దాంతోపాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, జీరో వేస్ట్ కాన్సెప్ట్లో, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు మొత్తం రీసైకిల్ చేసి వాటర్ అక్కడే యూస్ చేయాలి, అది మేము ఇన్సిస్ట్ చేస్తున్నాము. దాంతోపాటు కామన్ పార్కింగ్ స్పేస్ ఉంటాయి అండ్ గ్రీన్ బెల్ట్ ఎట్లాగే 10% ఓవరాల్ గ్రాస్ ఏరియాలో ఉంటుంది. హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తుంది, క్రమంగా పరిసరాలు కూడా వెళ్తుంది. ఇక్కడ ఈ మధ్యన సవాళ్ళు కూడా మనం చూసాం, మొన్న వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజ్ కానీ నాలాలు కానీ చూసాము, అలాగే రవాణా, ట్రాఫిక్ ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో ఆ టౌన్షిప్లో కూడా రాకుండా మీరు ప్రణాళికలు ఎలా చేయబోతున్నారు? అంటే దీస్ ఆర్ ఎంటైర్లీ గ్రీన్ టౌన్షిప్స్ లాగా మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను మెయిన్గా ముఖ్యంగా మా ఎఫర్ట్ ఏంటంటే ప్రాపర్గా డెవలప్డ్ లేఅవుట్ ప్రకారంగా ఉండాలి, సఫిషియంట్ వైడ్ రోడ్స్ ఉండాలి, డ్రైనేజ్ నెట్వర్క్ అంతా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఉంటాయి, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ కేబులింగ్ కానీ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటాయి. వాటర్ ఫ్లోకి అంటే ప్రొహిబిటెడ్ కేటగిరీస్ ఉంటాయి కొన్ని, లేక్ బెడ్స్, లేకపోతే ఎఫ్టిఎల్ లోపల, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ఏరియా, అటువంటి ఏరియాకి మేము దీని కింద పర్మిషన్ ఇవ్వము ఎట్టి పరిస్థితుల్లో. ఇట్ హ్యాస్ టు బి నాన్ ప్రొహిబిటెడ్ కేటగిరీస్ ఉంటేనే చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ కింద వస్తాయి. ప్లాన్డ్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఇటువంటి మొన్న జరిగిన ప్రమాదాలు కానీ ఫ్లడ్స్ కానీ అవకాశాలు తక్కువ ఉంటాయి. టౌన్షిప్ల అభివృద్ధి అనగానే సహజంగా రియల్ ఎస్టేట్ ధరలు కావచ్చు, లేకుంటే అక్కడ ఆ ప్రాంతాల ధరలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ టౌన్షిప్లో పేదవాళ్ళు ఉండాల్సి వస్తుంది, మధ్యతరగతి వాళ్ళు కూడా ఉండాల్సింది. వాళ్ళ కోసం మీరు ఈ టౌన్షిప్లకు సంబంధించి ఎటువంటి నిబంధనలు పొందుతారు? అది ఎంకరేజ్ చేయడానికి ప్రతి టౌన్షిప్లో ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ హౌసింగ్, ఎల్ఐజీ, లో ఇన్కమ్ హౌసింగ్, అదే రకంగా మిడిల్ ఇన్కమ్ హౌసింగ్ తప్పనిసరిగా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. కొంత పర్సంటేజ్ ఇందులో పెడుతున్నాం. వాళ్ళు ఒకవేళ అంత పర్సంటేజ్ ఇవ్వలేకపోతే పర్ ఎస్ఎఫ్టీకి వాళ్ళు డబ్బు కట్టాలి మాకు. అండ్ ఈ ఎల్ఐజీ, ఈడబ్ల్యూఎస్ ఎంకరేజ్ చేయాలంటే 100% డెవలప్మెంట్ ఛార్జెస్ అండ్ బిల్టప్ ఏరియా ఫర్ ఎల్ఐజీ అండ్ ఈడబ్ల్యూఎస్ మేము ఎగ్జామ్ చేస్తున్నాం. దానికి ఒక్క పైసా కలెక్ట్ చేయట్లేము. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఫస్ట్ 5 years 0 ఉంటుంది అటువంటి కేసెస్లో ఎంకరేజ్ చేయడానికి. సో ఈడబ్ల్యూఎస్ కూడా అవసరం ఉంటుంది అక్కడ, వర్కింగ్ క్లాస్ కూడా కొంచెం అవసరం ఉంటుంది, డొమెస్టిక్ హెల్ప్కి అవసరం ఉంటుంది. సో ఇట్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్. సో ఇంటిగ్రేటెడ్లో ఎటువంటి కూడా అవసరం ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. కీలకమైన రవాణాకు సంబంధించి రవాణా వ్యవస్థ టౌన్షిప్ లోపల కావచ్చు, టౌన్షిప్ నుంచి హైదరాబాద్ నగరానికి లింక్ కావచ్చు, ప్రజా రవాణా వ్యవస్థ, ఈ రవాణా వ్యవస్థకు సంబంధించి మీరు ఎలాంటి నిబంధనలు? సో ఒకటి ఇంటర్నల్ విదిన్ ద టౌన్షిప్ డెవలపర్ ప్లాన్ చేయాలి, ఎట్లా ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటాయి, అది కూడా కండిషన్లో పెడుతున్నాం. మెయిన్గా మోస్ట్లీ వాళ్ళు ఈ వెహికల్స్ పెడుతున్నారు అటువంటి టౌన్షిప్లో. వాక్ టు వర్క్ ఉంది, వర్కింగ్ ప్లేస్ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి హైదరాబాద్ డైలీ ఇక్కడ రావాల్సిన అంత అవసరం ఉండదు. ఓఆర్ఆర్ పొటెన్షియల్ క్యాన్ బి అన్లాక్డ్. సో ఓఆర్ఆర్ కూడా భవిష్యత్తులో ఎక్కువ యూజ్ చేస్తారని అనుకున్నాం. అట్లా ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వచ్చాక మీకు సంబంధించిన పారిశ్రామిక అభివృద్ధి అంచనాలు ఎలా ఉండబోతుంది? అంటే ఇందులో మేమే అనుకున్నామంటే కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, కొన్ని యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్లో 1000, 2000 మంది, 3000 మంది ఎంప్లాయీస్ కూడా ఉంటున్నారు. సో మాకు ఇన్ఫార్మల్గా అటువంటి కొన్ని క్వారీస్ వస్తున్నాయి దట్ మాకు ఒకే చోట అట్లా అరేంజ్ చేయగలిగితే బాగుంటుంది. సో మేమేం అనుకున్నామంటే ఇది కూడా రియల్ ఎస్టేట్ సెక్టర్కి లేకపోతే ఇండస్ట్రీ అట్రాక్ట్ చేయడానికి ఇది చాలా మంచి పాలసీ ఉంటుంది. ఇమీడియట్ అంటే ఆటోమేటిక్ కన్వర్జన్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ చేస్తాం. సో దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది
డెవలప్మెంట్ ఛార్జెస్ ఆన్ ల్యాండ్ 90% ఎగ్జంప్షన్ ఉంది. ನಾವು చాలా ఇన్సెంటివ్ ఇస్తున్నాము. సో వీఆర్ హోపింగ్ ఇట్ విల్ బి అ గుడ్ అట్రాక్షన్. మంత్రివర్గ ఆమోదం అయిపోయింది. ఇప్పుడు మీరు సమగ్ర పాలసీని కూడా తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన లక్ష్యాలు ఏం నిర్దేశించుకున్నారు? అంటే ఎప్పటిలోగా స్టార్ట్ చేయాలి, ఎప్పటిలో పూర్తి చేయాలి, అటువంటి లక్ష్యాలు ఏమైనా నిర్దేశించారు? అంటే ఈ పాలసీ పీరియడ్ 5 years ఉంటుంది. రెండోది ఎవరైనా అప్లై చేసినప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ 21 daysలో మేము ప్రాసెస్ చేసి 30 రోజుల్లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇస్తాము. అందులో ఏదైనా అబ్జెక్షన్స్ ఉందా అట్లా ఉంటే అది అయిన తర్వాత డెవలపర్ డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేస్తారు. దాని తర్వాత ఒక నెల లోపల మేము వాడికి పర్మిషన్ ఇస్తాము. టోటల్ ప్రాజెక్ట్ కంప్లీషన్ సైకిల్ ఒక్కొక్క టౌన్షిప్కి 10 సంవత్సరాలు ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఫేజ్ వారీగా చేస్తారు, అన్నీ ఒకేసారి జరగదు. కానీ ఎంత టైం అయినా సరే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ముందు ఫస్ట్ ఫేజ్లో చేయాలని ఆ కండిషన్ పెడుతున్నాము. నెక్స్ట్ 2 yearsలో చాలా మంది అప్లై చేస్తారు. సమీకృత పట్టణాల అభివృద్ధికి సంబంధించి పురపాలక కార్యదర్శి అరవింద్ కుమార్ గారు చెప్పిన విషయాలు ఇవి. కెమెరామెన్ దాస్తో రఘువర్ధన్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.